ఏడు కొద్ది రోజుల్లోనే పశ్చిమాన ఉన్న కళింగ రాజ్యం మీద దండయాత్ర ప్రకటించాడు. విషయం తెలుసుకున్న గురువు సదముడు వెంటనే విజయనగరానికి చేరుకున్నాడు. విజయ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు. గురుదేవ, మీ దగ్గర నేర్చుకున్న విద్య సాటిలేనిది, కాబట్టి నాకు అపజయం అనేది లేదు. పక్క రాజాన్ని జయించి వస్తాను. అంతవరకు మీరు ఉద్యానవనంలో విశ్రమించండి అన్నాడు విజయుడు. నా గురుదక్షిణ కోసం వచ్చాను అన్నాడు సుధముడు. నేను పక్క రాజాని గెలుచుకొని రాగానే మీరు ఏదంటే అది చేస్తాను అంటూ ముందుకు నడిచాడు విజయుడు. ఇక సదాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముందు జరిగిన యుద్ధంలో సైన్యం అలసి ఉండడం వల్ల విజయుడు ఓడిపోయాడు. కళింగ రాజు అతన్ని